ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ నాకే కాదు మనందరికి చాలా స్పెషల్ గెస్ట్. మిస్టర్ బర్నింగ్ స్టార్, నా ఫేవరెట్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు. హై సంపు గారు. నమస్తే అండి. ఆ డైలాగ్ అంత గుక్క తిప్పుకోకుండా ఎలా చెప్పారండి? సడన్ గా హైదరాబాద్ వచ్చి హృదయ కాలేయం లాంటి ఒక సెన్సేషన్ తీయడానికి అసలు ఏంటి? కానీ అంటే ఎప్పుడైనా వెండి తెర మీద కొన్ని క్షణాలు కనపడ్డా చాలు అనుకున్నా. ఫస్ట్ సినిమా మహాత్మలో చేసా, జస్ట్ ఒక 6-7 సెకండ్లే ఉంటుంది. యా లాంగ్ షాట్ ఓకే, క్లోజ్ పెట్టినప్పుడు కళ్ళు కొంచెం ఇటు అన్నా చాలా వెళ్తాయి కదా, అలా పెట్టగానే నా ఫేస్ నాకే కనిపించేది. నరసింహాచారి సంపూర్ణేష్ బాబు ఎలా అయ్యారు? నాకు ఉపేంద్ర గారు అంటే ఇష్టం. అయితే ఆయన గెటప్ వేసుకొని ఒకసారి ప్రసాద్ ల్యాబ్ కు బట్ నాకు ఆ స్టోరీ కూడా నాకు అర్థం కాలే. నాకు ఎంతసేపు సినిమా సినిమా అన్నట్టే ఉంది తప్ప కానీ సినిమా నిజానికి మాకు కూడా అర్థం కాల. ధైర్యం ఎలా ఉంటుందో తెలుసారా? ఆ ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. ఆ స్టెప్ అసలు అది అల్టిమేట్. ఆ స్టెప్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద డాన్సర్ కూడా వేయలేదండి ఆ స్టెప్. సన్నీ లియోన్ మిమ్మల్ని మీరు ఫ్లడ్ చేయగలిగారు, మిమ్మల్ని లవ్ చేసి బైక్ మీద. ఎలా ఫీల్ అయ్యారండి సన్నీ లియోన్ మిమ్మల్ని అలా పట్టుకుంటే? అంటే నాకు ఫస్ట్ ఆమె అంతగా తెలీదు ఎవరు ఏంటంటే. ఆవిడ తెలీదా మీకు? అంటే అది ఫస్ట్ తెలియదు, షూట్కు ముందు. అందులో మోస్ట్ గ్లామరస్ లేడీ, ఆడవాళ్ళకి కూడా ముద్ద వస్తుంది. ఆమె అంత అందంగా ఉంటుంది చూడడానికి, క్యూట్ గా ఉంటది కదా మనిషి. ఆమెని మీకు కాంబినేషన్ కాబట్టి అసలు మీరు ఏదో తొక్కొచ్చారు సంపు గారు. జ్యోతిలక్ష్మిలో కూడా ఒక రిచ్ బిజినెస్ మ్యాన్. అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలా? న్యూయార్క్, చికాగోనా? మనకి చాలా ఇష్టమైన హీరోని చూసి చిన్నప్పటి నుంచి ఈ హీరోని చూడడం వల్ల, ఈ హీరో సినిమాలు చూస్తూ పెరగడం వల్ల మేము ఇండస్ట్రీకి వచ్చాము అని చెప్పేసి చాలా మంది హీరోలు చెప్తారు. అలా మీరు ఎవరిని చూసి వచ్చారు? ఉపేంద్ర గారు. ఏ ఏ ఏ అదే ఏ సో యోగి బాబు గారు లాంటి చాలా పెద్ద కమెడియన్ అతను. అలాంటి పర్సన్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీ. కోవిడ్ టైంలో సైకిల్ మీద వాటర్ టిన్ పెట్టుకొని తీసుకొచ్చిన సందర్భం ఇది. ఇప్పటికి సైకిల్ మీద వాటర్ తెచ్చుకుంటా. ఉదయకాలం సినిమా అప్పటి నుంచి కూడా ఒకవేళ రేపు ఏమన్నా ప్రాబ్లం వస్తే నువ్వు ఊరెళ్ళి పని చేసుకోవడానికి ఆ మైండ్ సెట్లో ఉండు. ఇది ఇక్కడ ఎన్ని రోజులు ఏంటి అనేది ఆ మైండ్లో పెట్టుకోకని చెప్పేవాళ్ళు. ఎవరు చెప్పేవాళ్ళు ఇవన్నీ మీకు? అంటే జనరల్గా మోహన్ బాబు గారి ఫ్యామిలీ అనేసరికి బయట ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తూ ఉంటది ఎప్పుడు కూడా. అమ్మో వీళ్ళు చాలా సీరియస్ గా ఉంటారు, అమ్మో అనేది ఉంటది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ నాకే కాదు మనందరికి చాలా స్పెషల్ గెస్ట్. అండ్ ఈయన పేరు చెప్తేనే బేసిక్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వెంటనే ఒక ఫేస్ లో ఒక చిన్న స్మైల్ వస్తుంది. నాకైతే చాలా పెద్ద స్మైల్ వస్తుంది. వన్స్ ఈ రోజు నుంచి జరిగింది ఏంటి అంటే, మార్నింగ్ ఈ రోజు స్టూడియోకి ఎవరు వస్తున్నారు అని చెప్పేసి అనుకోగానే ఎవరైనా అడిగితే ఈ గెస్ట్ వస్తున్నారు అని చెప్తే ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దగా నవ్వేశారు. మేబీ ఒక టైంలో భయానికి భయం వేస్తే దిండు కింద ఈయన ఫోటో పెట్టుకొని నిద్రపోతుంది
అని చెప్పేసి అనుకునేవాళ్ళు. కాకపోతే ఈయన గురించి ఇంట్రో చెప్పాలి అంటే చాలానే ఉంటాయి. ఎందుకంటే మనం ఇంతకుముందు చూసాము. ఒక డైలాగ్ ఇచ్చినా గానీ అది ఎన్ని మినిట్స్ ఉన్నా గానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒక 3 మినిట్స్ డైలాగ్ నాకు తెలుసు. దాన్ని గుక్క తిప్పుకోకుండా ఆయన చెప్పిన సందర్భాలు ఎన్నో. ఈయన గురించి ఇంకా ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది. హీ ఈజ్ నన్ అదర్ దెన్ మిస్టర్ బర్నింగ్ స్టార్, నా ఫేవరెట్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు. హాయ్ సంపు గారు. నమస్తే అండి. సంపు గారు, ఇంట్రో మీరు చెప్పమన్నట్టు చెప్పానా? చెప్పారు, బాగా చెప్పారు. బాగా చెప్పానా? ఓకే. అదే మీరైతే ఎలా చెప్తారు? నేను సేమ్ ఇలాగే చెప్పాను. అవునా? ఇది సర్లే కానీ 3 మినిట్స్ ఏనా డైలాగ్ అది? 3.5 minutes. 3.5 మినిట్స్. ఓ సారీ, 3.5 మినిట్స్. ఆ డైలాగ్ అంత గుక్క తిప్పుకోకుండా ఎలా చెప్పారండి? ప్రాక్టీస్ బాగా 1 month ప్రాక్టీస్ చేసి. 1 మంత్ ప్రాక్టీస్ చేశారా? బట్ థియేటర్స్ చేశారు కదా మీరు? తక్కువ తక్కువ అంటే చేద్దాం అనుకున్న టైంలో హీరో అయిపోయా. వావ్. జనరల్గా ఎవరైనా కానీ చిన్నప్పటి నుంచే హీరో అవ్వాలి అని ఒక ప్యాషన్ ఉంటుంది. బట్ మీ ప్యాషన్ ఏంటి అనేది బిగినింగ్ నుంచి నాకు తెలియదు కానీ, కాకపోతే ఏంటంటే ఒక గోల్డ్ స్మిత్గా మీరు నాకు తెలుసు. సిద్దిపేటలో చాలా మందికి హెల్ప్ చేస్తూ, అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని అన్న, వదిన, అక్క, బాబాయ్ అని పిలుచుకుంటూ చాలా నార్మల్గా ఉండే ఒక అబ్బాయి సడన్గా హైదరాబాద్ వచ్చి హృదయకాలయం లాంటి ఒక సెన్సేషన్ తీయడానికి అసలు ఏంటి? బట్ అంటే యాక్టింగ్ అంటే ఇష్టం, కానీ అంటే ఎప్పుడైనా వెండి తెర మీద కొన్ని క్షణాలు కనపడ్డా చాలు అనుకున్నా. బట్ అలాంటి చిన్న అవకాశం మహాత్మాలో వచ్చింది. ఫస్ట్ సినిమా మహాత్మాలో చేసా. జస్ట్ ఒక 6-7 సెకండ్లే ఉంటుంది. అలా ట్రయల్స్ చేస్తున్న టైంలో హృదయకాలయం ఆఫర్ వచ్చింది. ఎస్, మహాత్మా గురించి మాట్లాడారు కాబట్టి బేసిక్గా కృష్ణవంశీ గారి చేతుల మీద ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ ఇండస్ట్రీలో ఎప్పుడైనా కానీ టాప్ పొజిషన్లోనే ఉంటారు మీలాగా. అయితే మహాత్మా సినిమా జరిగేటప్పుడు ఒక సీన్లో మీరు ఏడ్చారని నాకు తెలిసింది. ఏ సీన్లా? ఐ మీన్ అంటే మీతో షూట్ జరుగుతున్న టైంలో సంథింగ్ వంశీ గారు ఏదో కొంచెం గట్టిగా మాట్లాడారనో సంథింగ్ ఏదో. అల్లే డైలాగు 1-2 చాలా సార్లు చెప్పా. అంటే నాకు అప్పుడు కెమెరా పెద్దగా తెలియదు కాబట్టి లాంగ్ షాట్ ఓకే, క్లోజ్ పెట్టినప్పుడు కళ్ళు కొంచెం ఇటు అన్నా చాలా వెళ్తాయి కదా, అలా పెట్టగానే నా ఫేస్ నాకే కనిపించేది ఫస్ట్ టైం. అప్పుడు డిజిటల్ కదా, రీల్. ఆ టైంలో ఆ గురుగారు కోపనికి వచ్చారు. బట్ మంచి ఆ డైలాగ్ చెప్పిన తర్వాత చాలా మంది ఆర్టిస్టులు ఆ టైంలో అక్కడ వాళ్ళు చాలా మంది అన్నారు, అసలు ఫస్ట్ రోజు మీకు రాగానే గురుగారు సినిమాలో డైలాగ్ పడ్డది, వెరీ లక్కీ బ్రదర్ అది అని చాలా చెప్పారు. బట్ ఇంత లెక్క వస్తుంది అనుకోవాలి. ఎనివే ఏం జరిగినా మనకే చాలా ప్లస్ జరిగింది. మీరంటే మహాత్మా తర్వాత నెక్స్ట్ ఏంటి మధ్యలో? చేసా చిన్న 2-3 సినిమాలు చేశా, రిలీజ్ కాలే. రిలీజ్ అయినా పెద్దగా ఏమి మనం కనపడలే. అప్పుడు నరసింహాచారి, సంపూర్ణేష్ బాబు అయిన తర్వాత హృదయకాలం. నరసింహాచారి సంపూర్ణేష్ బాబు ఎలా అయ్యారు? నాకు ఉపేంద్ర గారు అంటే ఇష్టం. అయితే ఆయన గెటప్ వేసుకొని ఒకసారి ప్రసాద్ ల్యాబ్కు చిన్న షార్ట్ ఫిలిం ఉందంటే వచ్చా. ఆ టైంలో రాయసిన చూశాడు. చూసి మీతో సినిమా చేస్తానండి, మీరు చేస్తారా అన్నాడు. దాన్ని అన్న చేస్తా అని చెప్పేసి. ఆయన డెబ్యూ డైరెక్టర్ అప్పుడు. అసలు ఏ నమ్మకంతో మిమ్మల్ని పెట్టుకొని సినిమా తీద్దాం అనుకున్నారు? అది తన నమ్మకం. నేనైతే నేనంటే ఏమీ ఆలోచించాలి, నేను హీరో అవుతా, సినిమా ఈ స్థాయిలో ఉంటుంది అలాంటిది ఏమీ లేదు. కానీ తను నాకు చెప్పాడు, నేను ఇలా చేస్తానండి, మీరు జస్ట్ నాకు కోఆపరేట్ చేస్తే చాలు, మీకు కూడా ఇంట్రెస్ట్ అంటుంటారు కదా, 100% మీరు ఏదో ఒక క్యారెక్టర్ కావాలి అని తిరుగుతున్నారు, హీరోగానే సినిమా చేస్తా అని చెప్పాడు. నాకు అప్పుడు స్టోరీ అదంతా చెప్పాడు. బట్ నాకు ఆ స్టోరీ కూడా నాకు అర్థం కాలే. నాకు ఎంతసేపు సినిమా అన్నట్టే ఉంది తప్ప. కానీ సినిమా నిజానికి మాకు కూడా అర్థం కాల. కానీ వన్స్ అంటే ట్రైలర్ అది చూసినప్పుడు మూవీలో ఈ సినిమా ఇలా ఉంది అనుకున్నాము. కానీ ఆ సినిమా ఫస్ట్ టెలికాస్ట్ అయినప్పుడు టీవీలో ఈవినింగ్ 6 o'clockకి, ఎగ్జాక్ట్గా ఛానల్ గుర్తులేదు, జెమినీ అనుకుంటా, మా టీవీయా, ఈవినింగ్ 6 o'clockకి. అప్పుడు సండేస్, ఎవ్రీ సండే ఒక కొత్త మూవీ వచ్చేది. సో సండే ఒక రోజున ఆ మూవీ మీదే వచ్చింది. అసలు మా అపార్ట్మెంట్స్లో మేము పెట్టాము ఆ మూవీ. డోర్ ఓపెన్ చేస్తే ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ ఉంటాయి. ప్రతి ఫ్లాట్ లో అదే మూవీ రన్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు అందరు గట్టిగా నవ్వడం. అంటే ఆ హృదయకాలయం అసలు మీనంటే రాజేష్ గారికి ఆ థాట్ ఎలా వచ్చిందో తెలియదు కానీ దాన్ని అనుకున్నాడు. అంటే ఒక కథ చేయాలి అనుకున్నప్పుడు చాలా మంది డేట్లు అడిగినప్పుడు, చాలా కొత్త వాళ్ళని అడిగినప్పుడు ఎవరు ఒప్పుకోకపోవడం, చాలా రకరకాలుగా ఉండే. ఇంకప్పుడు నేను దొరికి
ఇంకా సరే మనోడు దొరికాడు కదా చేద్దామని చెప్పి చేసాడు. మీ ఇద్దరికి అప్పటికే పరిచయం ఉందా? అప్పుడే పరిచయం, అప్పుడే స్టార్టింగ్ పరిచయం. ప్రసాద్ 13 ల్యాబ్ years లోనే? back. అదే పరిచయం. అంత తక్కువ పరిచయంలోనే ఎలాగా అసలు ఆయన? నన్ను చూడగానే చెప్పాడు అంటున్నాగా, మీరు ఒకసారి కలవండి. నా ఫొటోస్ చూపించా. ఆ, ఫొటోస్ ఒక 20 ఫొటోస్ ఉండేనాయి. అవన్నీ ఇవన్నీ ఇస్తారా అన్నట్టు. ఇస్తానని చెప్పా. తీసుకున్న తర్వాత నాకు అనిపించింది, అరే ఎక్కడికి వెళ్ళినా ఆఫీస్కి వెళ్తే ఒక్క ఫోటో చాలంటారు, తను ఇన్ని ఫోటోలు తీసుకున్నాడు అనుకున్నా. బట్ ఎనీవే చూద్దాం అనుకుంటే ఒక 1 week 10 daysకు మీరు ఒకసారి హైదరాబాద్ వస్తారా కలుద్దాం అన్నాడు. సరే కలుస్తానని చెప్పినప్పుడు స్టోరీ అంత చెప్పాను నాకు, ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని. ఓకే ఇంకేమైనా సరే చేద్దామని చెప్పి చెప్పా. ఆ ట్రావెల్ అయి ఫస్ట్ ట్రైలర్ తీసి, ఫస్ట్ పోస్టర్ తీసి, ఉమ్. అలా 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 సినిమా చేశాను. అలా నరసింహాచారి కాస్త బర్నింగ్ స్టార్ అయ్యారా? అంత అన్న ప్లాన్. అంతా. అట్లా మీకు ఒక కొత్త పేరు పెట్టాలండి, ఉమ్. మీకు ఓకేనా అన్నాడు. మీరు ఏం చేసినా సరే అని చెప్పా. అంటే మీరు కూడా అప్పుడు బాగా క్రేవింగ్ లో ఉన్నారు, మూవీ క్రేవింగ్ లో. ఎలా అయినా డెఫినెట్ గా నేను ఒక మంచి హీరో అనుకున్నా. అసలు లేదు, యాక్టర్ యాక్టర్ చెయ్యాలి. అసలు యాక్టర్ అనేది ఒక కూడా బిగ్ స్క్రీన్ మీద నేను కనిపించాలి. కనపడాలి. ఓకే. లక్కీగా మీకు సాయి రాజేష్ గారి రూపంలో ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ అవ్వడం. సో ఆయన కొబ్బరి మట్ట కూడా ఆయనే కదా తర్వాత. బట్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ మేబీ మీకే అనుకుంటా. అంటే ఎక్కడ నుంచి తీసుకొచ్చారు ఇతన్ని అని ఆలోచించారు జనాలందరూ ఆ టైంలో. అంటే మీ ఫేస్ అపియరెన్స్ కానివ్వండి, కొత్త ఫేస్, అండ్ మీరు పెట్టే ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి. ఒక టైంలో చాలా సీనియర్ కమెడియన్స్ పెట్టేవాళ్ళు ఆ ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా. బాగా గుర్తు నాకు, ఒక ఈవెంట్ లో అల్లరి నరేష్ గారు చెప్పారు మీ గురించి. ఇంకా అప్పటికి హృదయకాలం రిలీజ్ అవ్వలేదు. అల్లరి నరేష్ గారు ఒక ఈవెంట్ లో ఏదో మాట మీద వచ్చేసేసి వీడియోస్ ఏవో మీవి అప్పటికేవో చూస్తున్నారంట. వాళ్ళు చూస్తుంటే ఎవరు ఇతను అంటే, సంపు తెలీదా అని చెప్పేసి, అంటే ఎవరి సంపు అని చెప్పేసి అప్పుడు ఇండస్ట్రీలో ఒక్కొక్కళ్ళు మీ వీడియోస్ చూసి నవ్వడం. అలా వన్స్ హృదయకాలం రిలీజ్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోడు అన్న రేంజ్ కి మీరు వెళ్ళిపోయారు. బ్యాక్ టు బ్యాక్ ఈవెన్ మంచు విష్ణు గారు కూడా ప్రొడ్యూస్ చేశారు కదా మీతో. నాకు అదే అర్థం కాలేదు, అంత పెద్ద బ్యానర్ లో ఎలా చేశారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు హృదయకాలం కూడా ఫాలో అయ్యిండు, అంటే సోషల్ నెట్వర్క్ మీడియాలో చూసి సింగం కదా అది, సింగం 1 2 3 సింగం రోజు కాలు ఇట్లా మీకు ఒక సినిమా చేయాలండి, ఒకసారి మిమ్మల్ని కలవాలని. దానికంటే బిఫోర్ వాళ్ళతో ట్రావెలింగ్ కరెంట్ తీగలు చేశాక. యా కరెక్ట్. బా అప్పటి నుంచి ట్రావెల్ ఒక సినిమా చేద్దామని అన్నాడు, అలా చేశాం. కరెంట్ తీగలో నిజంగానే ఎవరికి దొరకని బంపర్ ఆఫర్ తెలుగు ఇండస్ట్రీలో మీ ఒక్కరికే దొరికింది సంపు గారు. సన్నీ లియోన్ మిమ్మల్ని మీరు ఫ్లడ్ చేయగలిగారు, మిమ్మల్ని లవ్ చేసి బైక్ మీద. ఎలా ఫీల్ అయ్యారండి సన్నీ లియోన్ మిమ్మల్ని అలా పట్టుకుంటే? ఈ వీడియో మేడం చూస్తారు. అంటే నాకు ఫస్ట్ ఆమె అంతగా తెలీదు ఎవరు ఏంటంటే. ఆవిడ తెలీదా మీకు? ఫస్ట్ తెలియదు, షూట్ కు ముందు. ఓకే. షూట్ తర్వాత తెలిసింది. ఓకే సరే, తెలిసినా ఆవిడకున్న క్రేజ్ వేరు. సన్నీ లియోన్ అంటే అప్పట్లో ఒక సెన్సేషన్. అందులో మోస్ట్ గ్లామరస్ లేడీ. ఆడవాళ్ళకి కూడా ముద్ద వస్తుంది, అంత అందంగా ఉంటుంది చూడడానికి, క్యూట్ గా ఉంటది కదా మనిషి. బట్ అలాంటి సన్నీ లియోన్ అంటే జనాలు చచ్చిపోతారు పడి. అలాంటి ఆమెని మీకు కాంబినేషన్ కాబట్టి అసలు మీరు ఏదో తొక్కొచ్చారు సంపు గారు. మాట్లాడిందా ఆవిడ మీతో? అంటే ఆమెకు తెలుగు రాదు, ఇంగ్లీష్ అంతగా రాదు. ఏదో ఒకటి భావాలకి భాషతో చెప్పారు నా గురించి, ఇట్లా తెలుగులో మంచి స్టార్ అండి, బర్నింగ్ స్టార్ సంపూర్ణ అని. హే కమాన్ సంపు అని ఏమన్నా షేక్ హ్యాండ్ ఇవ్వడం, అలా మా షేక్ హ్యాండ్ ఇచ్చింది, హాయ్ అండి అని. ఇంకా ఆమె ఫుల్ సెక్యూరిటీ కథ అదంత పెద్ద. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు బాగాదేనా అంటే బౌన్సర్లు గిన్సర్లు. యాక్చువల్లీ ఆ మూవీలో రకుల్ గారు ఉన్నారు. రకుల్ గారు సెకండ్ మూవీ అనుకుంటారు. బట్ తినకంటే తనకే క్రేజ్ ఎక్కువ, తన్ని చూడడానికే చాలా మంది ఉన్నారు. అప్పటికి రకుల్ అంత పాపులర్ అవ్వలేదు. సో మూవీకి వెళ్తున్నారు కరెంట్ తీగ అంటే సన్నీ లియోన్. తనతో సన్నీ సాంగ్ కూడా బాగుంటుంది. నైస్. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ అంటే ఈవెన్ అంటే మీవి యూనిక్ గా అనిపిస్తాయి సంపు గారు. లైక్ అంటే క్యారెక్టర్స్ వచ్చేసేసి మూవీలో హీరోగా చేయడం ఒక ఎత్తు అయితే, దాంతో పాటు ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయడం. ఈవెన్ పూరి గారితో జ్యోతిలక్ష్మి వర్క్ చేశారు మీరు. జ్యోతిలక్ష్మిలో కూడా ఒక రిచ్ బిజినెస్ మ్యాన్.
మీకు భలే సెట్ అవుతాయండి ఏ క్యారెక్టర్స్ అయినా కానీ. సాంగ్ లో రాజా ది గ్రేట్ లో చేసాం. రాజా ది గ్రేట్ అందులో కూడా ఎన్నియాల సాంగ్ లో ఎన్నియాల. బాగుంటది అది కూడా. అంటే మీ అపియరెన్స్ నిజంగా అంటే డైరెక్టర్స్ పెద్దవాళ్ళందరితో బాగానే వర్క్ చేస్తున్నారు మీరు. అనిల్ రావిపూడి గారు అండ్ పూరి గారితో వర్క్ చేయడం కూడా చాలా పెద్ద విషయం. ఎలా అనిపించింది పూరి గారితో వర్క్ చేయడం? నువ్వు చాలా నైస్ పర్సన్. మన అంటే చాలా క్లోజ్ గా మాట్లాడతాడు. ఎలా చేయాలి ఏంటి అనేది ఫస్ట్ ఆ ఫ్రీడమ్ ఉంటుంది గురువు గారి దగ్గర. ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా సంపూదా కూర్చో అంటాడండి. అంత మంచి సింప్లిసిటీ. అనిల్ అన్న కూడా సేమ్. అప్పుడు అనిల్ గారు రైటింగ్స్ నుంచి డైరెక్షన్ రైటింగ్స్ తో పాటు డైరెక్షన్ స్టార్ట్ చేసిన కొత్తల్లో రాజా ది గ్రేట్ అదే కదా. చాలా సినిమా అంతకుముందు 3-4 సినిమాలు కదా. అంతకుముందు 3-4 మూవీస్. అదే ఫస్ట్ సినిమా కాదు కదా. అది ఫస్ట్ సినిమా కాదు, బట్ డైరెక్టర్ గా తను కూడా అప్పుడప్పుడు ఎదుగుతున్న క్రమం కదా అది అంటున్నాను. యా అన్ని ఇట్లేనే అన్ని హిట్స్. అయితే ఇక్కడ సాయి రాజేష్ గారి గురించి మాట్లాడితే యాక్చువల్ గా ఈ స్టీవెన్ శంకర్ కాన్సెప్ట్ ఏంటి? ఏది ఫస్ట్ సాయి రాజేష్ గారు స్టీవెన్ శంకర్ అని చెప్పేసి బేసిక్ అంటే సినిమా ఏమన్నా తేడా కొడితే ఎవరు తెలియకూడదు. యాక్టర్ ఎలా తెలిసిపోతారు కాబట్టి అనుకున్న వాళ్ళు ఎవరు తెలియకూడదు అని స్టీవెన్ శంకర్ అని పేరు వేసుకున్నాను. అందులో నీకు కెమెరామెన్ కూడా రవికుమార్, ఆ పేరు కూడా వేయరు, రసూల్ కార్పెంటర్ అని వేస్తారు. చాలా మంది పేర్లు వేయలే. కాదు అంటే సినిమా స్టార్ట్ చేసే ముందు ఈ సినిమా ఉంటదా పోద్దా అని చెప్పి ఒక నమ్మకం ఏం లేదా? అంటే చిన్నగా ఉంది కానీ ఇంత లేకుండే. అన్నకు కొంతవరకు ఉండే. అసలు నాకు మాత్రం అసలు ఏమీ తెలియని టైం. ఈ సంపూర్ణేష్ బాబు అనేది అందుకే పెట్టిన పేరా? కొత్తగా పేరు కావాలని పెట్టుకున్నటువంటిది అది. ఓకే. సో ఇప్పుడు స్టీవెన్ శంకర్ అనేది కూడా బేసిక్ గా ఈ సినిమా ఆడితే సాయి రాజేష్ అవుతాను, లేకపోతే స్టీవెన్ శంకర్ గానే మిగిలిపోతాను అని చెప్పేసి పెట్టారా? ఈ సినిమా ఆడితే స్టీవెన్ శంకర్ నిలబెడతాడు, లేకపోతే సినిమా తేడా కొడితే ఎవరో తెలియదు అన్నట్టుగా ఉంటాడు అనడానికి. ఓకే. బట్ నిజంగా ఏం కాన్సెప్ట్స్ అండి. బట్ ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎవరైనా స్టీవెన్ శంకర్ అంటారు కదా, సాయి రాజేష్ అంటారు. అంటే ఆ పేరు కూడా ఇంకా గుర్తుంది, సంపూ స్టీవెన్ శంకర్. సంపూ స్టీవెన్ శంకర్ అది కాంబినేషన్ కదా, కాంబినేషన్ వండర్ఫుల్ కాంబినేషన్ అది. ఇంకెప్పుడు ఫుల్ ఫ్లెక్స్ గా 2 సినిమాలతో సాయి రాజేష్. ఎవరి స్టీవెన్ శంకర్ అసలు అంటే డిఫరెంట్ గా ఉండేదండి అంటే పేరు. ప్రతిది సినిమా టైటిల్ అవ్వచ్చు, నా పేరు అవ్వచ్చు, అన్న పేరు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు అందరి కావాలని కొత్తగా క్రియేట్ చేసాడు. ఒక ఆసక్తి క్రియేట్ చేసింది. వండర్ఫుల్ అండి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వస్తూనే ఉన్నాయి. అంటే ఒక టైం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 2013లోనా కొబ్బరిమట్ట, ఇప్పుడు 14 అనుకుంటా, 16లో కొబ్బరిమట్ట. సారీ కొబ్బరిమట్ట కాదు, హృదయకాలయం. మొన్నటికి 11 years హృదయకాలయం 2014. సో 2014 నుంచి వరుసగా 2014 ఒకటి, 15 ఒకటి, 16 ఒకటి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తూ ఉన్నాయి. సో తర్వాత మధ్యలో కొన్ని ఫ్లాప్ మూవీస్, కాలీఫ్లవర్ లాంటి మూవీస్ కూడా వచ్చాయి. కాలీఫ్లవర్, దగ్గట్ సాంబా అని, బజార్ రోడ్ మంచి టైటిల్. అనుకున్నంత అదే వల్ల చాలా కారణాలు. కానీ మీతో ఒక క్యారెక్టర్ చేయడం అంటే డైరెక్టర్ ఓకే చేస్తున్నారు అనుకోవచ్చు, డబుల్ క్యారెక్టర్ చేస్తున్నారంటే ఓకే కొంచెం రిస్క్ తీసుకున్నారు అనుకోవచ్చు. 3 క్యారెక్టర్స్ ఎలా చేయించారండి? ఇంకా సేమ్ టీమ్ కదా. మా సంపు ఎలా అయినా మాకు సక్సెస్ ఇస్తారు. నేను ఒకటి 5 క్యారెక్టర్లతో సినిమా చేశా, బట్ అది ఇంకా రిలీజ్ అవ్వలే. అది పెద్ద ప్రాబ్లం కానీ చేశా 5 roles. ఓకే. అంటే దట్స్ ఈజీ వర్క్, ఎక్కువ ఉండడం వల్ల ఇంకా జరుగుతుంది. మంచి బడ్జెట్, మంచి చాలా పెద్ద కాస్టింగ్ తో చేశా. ఇది ఎప్పుడో చేసిన మూవీయే కదా 5 క్యారెక్టర్స్ తో? చాలా రోజులు అయింది. ఎందుకంటే నాకు మీరు లాస్ట్ టైం వేరే అప్పుడు కూడా జరుగుతుంది అని చెప్పి మార్టిన్ లూథర్ కింగ్ ప్రమోషన్ టైం లో కూడా చెప్పారు. అదే ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. అప్పటి నుంచి ఇప్పుడు జరుగుతూనే ఉందా? అయిపోయింది షూటింగ్. అది రీసెంట్ గా సాంగ్ ఒక 1 year బ్యాక్ సాంగ్ కూడా అయిపోయింది. ఓకే. ఈజీ వర్క్ జరుగుతుంది. అంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి అనుకున్న దానికంటే ఎక్కువైంది బడ్జెట్. అతను కొత్త ప్రొడ్యూసర్ కానీ సినిమా ఫ్యాషన్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా ఏంటంటే కొన్ని 4 రోజులు లేట్ అయినా మనం బయటకు వస్తామనే చిన్న గట్టి నమ్మకం. సో నరసింహాచారి గారికి అలియాస్ సంపు గారికి, సాయి రాజేష్ గారికి ఎలాంటి అనుబంధం ఉంటుంది? మంచి ఇప్పటికి ఉందండి. ఒక బ్రదర్ నాకు, అంటే గాడ్ బ్రదర్ లాంటి వ్యక్తి. మనం ఉన్నంతకాలం అభిమానం ఉంటుంది. సంపు గారు ఇక్కడ హీరోగా వర్క్ చేస్తున్నారు, బానే ఉంది. కాకపోతే కొంచెం గ్యాప్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య. మార్టిన్ లూథర్ కింగ్ చేసిన తర్వాత నాకు తెలుసు కదా మీరు, నేను అప్పుడప్పుడు మీతో మాట్లాడుతూ ఉండేదాన్ని. సో ఆల్మోస్ట్ ఒక 2 years గ్యాప్ వచ్చింది. ఈ 2 years ఎలా మీరు మీనంటే ఫినాన్షియల్ గా? అంటే మధ్యలో జరుగుతున్నాయి సినిమాలు. 2 సినిమాలు జరుగుతున్నాయి. అవి 2 మొన్న రీసెంట్ గా అయిపోయినాయి. ఈ సినిమా కూడా 1 year బ్యాక్ అయిపోయింది, సోదర అనే మూవీ.
దానికి కొంచెం అన్ని అప్పుడు ఈ మూవీ చేసేటప్పుడే సోదర మూవీ వర్క్ కూడా జరుగుతుంది. అవునవును. ఫైనాన్షియల్ గా ఏముందండి, సరిపోతుంది. అంటే ఒక టైంలో గోల్డ్ స్మిత్ గా చేసినప్పుడు అప్పుడు ఇల్లు వేరు, అప్పుడు మెయింటెనెన్స్ వేరు. నాకు బాగా గుర్తుంది కోవిడ్ టైంలో సైకిల్ మీద వాటర్ టిన్ పెట్టుకొని తీసుకొచ్చిన సందర్భం ఇది. అంటే అప్పుడు డబ్బులు లేకనా లేకపోతే మెయింటెనెన్స్ తగ్గించుకోవాలనా? ఇప్పటికి సైకిల్ మీద వాటర్ తెచ్చుకుంటా. ఇప్పటికి పెద్ద నాకు అది డబ్బులతో కూడుకున్న పని ఏం కాదు, దీనివల్ల డబ్బులు మిగులుతాయని కాదు. నాకు ఇష్టం. నాకు అంటే ఈ చిన్న అంటే నేను వాటర్ కూడా పెట్రోల్ వేస్ట్ చేయడం ఎందుకనే రకం. ఇప్పటికి ఇంట్లో అంత పెద్ద ఇల్లు కట్టారు, ప్యూరిఫైర్ పెట్టలేదా? ఉంది, అదేంది వాటర్ ఫిల్టర్ ఉంది. ఎప్పుడు నాకు సైకిల్ కూడా ఉందని చెప్తున్నా. ఓకే, తిరుగుతారా సైకిల్? మామూలు సైకిల్ మీద కూడా తిరుగుతా. సిద్దిపేట వెళ్ళినప్పుడు వెళ్ళిపోతా. నాకు అది పెద్ద ప్రాబ్లం అనిపించింది. ఎలా ఉంటారు సిద్దిపేటలో జనాలందరూ ఇప్పుడు మీతో? అంటే అప్పట్లో మామూలుగా ఉంటారండి. అంటే వాళ్ళకి నేను ఎక్కువ కనపడతా కదా, పెద్ద ఏం అడవుడు ఉండదు. అంటే తన సినిమాలు చేసుకున్నా ఇక్కడ ఉంటే కామ్గానే తన పని తను చేసుకుంటారు అన్నట్టే ఉంటుంది. నేను వాళ్ళకి కనబడకపోతే ఆ ప్రాబ్లం ఉండేది నాకు ఫస్ట్ నుంచి కూడా. వీళ్ళ దృష్టిలో నేను సెలబ్రిటీని అయితే మళ్ళీ ఇక్కడ రావడం నాకు ప్రాబ్లం అవుతుందని వాళ్ళకి అసలు బాబు నేను సెలబ్రిటీని కాదు, మామూలు చేసాము వచ్చాము, మన లైఫ్ మంది అని బతుకుతుంటా. అదే నరసింహాచారిని ఓసారి నాకే బలి అనిపిస్తుంది. మా దగ్గర అన్ని పోస్టర్లు ఉంటాయి, నేనేమో లోకల్లో ఉంటా. ఇక్కడ ఉండడం వేరు, అక్కడ ఉండడం భలే అదొక కిక్కు. ఓకే, మీ సినిమా మీ ఊర్లో రిలీజ్ అయిన సందర్భాలు ఉంటాయి కదా, అప్పుడు ఎలా అనిపిస్తుంది? అదే నేనేం చెప్తున్నా, ఊరన్నీ నా పోస్టర్లు ఉంటాయి, అందరు నా సినిమాకి వెళ్తుంటారు, నేను మాత్రం వాళ్ళ మధ్యలో తిరుగుతుంటా. చాలా హ్యాపీ. అంటే ఇది అనుభవించే నాకు మాత్రమే తెలుస్తుంది. బాగుంటది కదా. ఇంట్లో రియాక్షన్ ఏంటి మేడం గానీ పిల్లలు గానీ? ఫైన్. అంటే వాళ్ళు కూడా పెద్ద సినిమా ప్రపంచం అంతా మన ద్వారా తెలుసు కాబట్టి ఫైన్. వాళ్ళ మట్టుకు వాళ్ళు కూడా ఎక్కువ అదిగారు. ఇద్దరు ఆడపిల్లలే కదా? ఇద్దరు పాపలు. ఏం చేస్తారు? మా వైఫ్ ఇప్పటికీ మిషన్ కుడుతుంది. మిషన్ అంటే ఏంటి? బట్టలు. ఓకే, అవునా? అంటే బయట వాళ్ళవి కూడా? బయట వాళ్ళే, తనే కుట్టుకుంటే ఎందుకు చెప్తాం. అంటే జనరల్ గా కొంతమంది ఇంట్లో లేడీస్ టైం కాదు లేదు, టైం పాస్ కాదు, ఆమె బయట వాళ్ళకి కూడా కుడుతుంది. ఇప్పుడు రీసెంట్ కూడా కుడుతుంది. అవునా? ఓకే. మార్టిన్ లూథర్ కింగ్ తర్వాత సంపూర్ణేష్ బాబు గారు రెమ్యూనరేషన్ గట్టిగానే పెంచారని మేము విన్నాము. ఆ పెంచినా చేసినా ఆమెకు అది ఇష్టం, దాన్ని ఎందుకు మనం అది చేసుకోవడం. మీరు ఎప్పుడు చెప్పరా ఎందుకు మనకు అవసరం ఏముంది అని చెప్పేసి? ఎప్పుడు నేను ఎప్పుడు చెప్పా, తను ఒకటి కుట్టుకుంటా అంటే నేను ఎందుకు వద్దాను. ఈయనేమో హీరోగా హైదరాబాద్ లో తిరుగుతున్నారు, ఆవిడేమో ఊళ్ళో మిషన్ కొట్టుకుంటున్నారు. బాగుంది. ఒక హీరో వైఫ్ నని ఎక్కడ కూడా ఆవిడకి ఇది లేదు అసలు. వాళ్ళకి మా పిల్లలు కూడా హీరో పిల్లలాగా అదేవారు. వాళ్ళు కూడా చెప్తాదే. అంటే ఇది నాకే క్లారిటీ లేదు ఇంకా ఏంటి లైఫ్ ఏంది అనేది. మళ్ళీ వాళ్ళకి లేని పొంది అదంతా అలవాటు చేసి ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అని చెప్పేసి నాకంటే ఫస్ట్ నుంచి హృదయకాలం సినిమా అప్పటి నుంచి కూడా ఒకవేళ రేపు ఏమన్నా ప్రాబ్లం వస్తే నువ్వు ఊరెళ్ళి పని చేసుకోవడానికి ఆ మైండ్ సెట్లో ఉండు. ఇది ఇక్కడ ఎన్ని రోజులు ఏంటి అనేది ఆ మైండ్లో పెట్టుకోకని చెప్పేవాళ్ళు. ఎవరు చెప్పేవాళ్ళు ఇవన్నీ మీకు? రాసిన సినిమా హృదయకాలం అప్పుడు. అవునా? నువ్వు అసలు అంటే అప్పటికి అన్నకు ఒకటి ఏంటంటే అప్పటికి నాకు ఫ్యామిలీ పిల్లలు అంతున్నారు కదా, మళ్ళీ ఎందుకు మనోడికి మైండ్ లెక్కించడం ఎందుకని ఎప్పటికది గుర్తు చేసేవాడు. సో నీకు వచ్చిన పని, నీ స్కిల్ ని నువ్వు ఎక్కడ మర్చిపోవద్దు. ఒకవేళ రేపు పొద్దుగాలు ఇక్కడే ఏమన్నా నీకు అవకాశాలు రాకపోవచ్చు, మళ్ళీ నువ్వు ఇదే అని లైఫ్ అది కాకుండా మళ్ళీ నీ పని నీకైతే షాప్ అది ఉంది, అది మైండ్లో పెట్టుకోను అని చెప్పాడు. సూపర్ కదా. నిజమండి. వన్స్ హీరో అయిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళి మీ వర్క్ మీరు చేశారా? గోల్డ్ స్మిత్ వర్క్ చేశాను, కరోనా టైంలో చేశాను. కరోనా టైంలో చేశారు. పిల్లలకు అవసరం ఉంటే చేసి ఇచ్చా. ఓకే, బిజినెస్ అనేది అప్పుడు ఎలా ఉండింది కరోనా టైంలో? అప్పుడంతా కొలాప్స్ కదా. అవును, ఎవరు బయటికి వెళ్ళడానికి లేదు. భయం వేసిందా సంపు గారు ఎప్పుడైనా? ఎందుకంటే ఒక హీరోగా సక్సెస్ఫుల్ గా అప్పటికే 4-5 సినిమాలు తీసుకున్నారు కరోనా బిఫోర్కే మీరు. సో సంపు అంటే ఈ 2 రాష్ట్రాల్లో అందరూ గుర్తుపట్టే పరిస్థితి. సో అలాంటి సంపు ఈవెన్ చిన్నపిల్లలకు కూడా మీరంటే చాలా క్రేజ్. అంటే మిమ్మల్ని సంపూర్ణేష్ బాబు అని కూడా ఎవరు అనరు. నేనైనా మిమ్మల్ని పిలిచినప్పుడు సంపు గారు అనే పిలుస్తా. అయితే ఇలా ఉన్న సిచ్యువేషన్లో మీకు ఎప్పుడైనా లైక్ అంటే అమ్మో ఈ కోవిడ్ వచ్చేసేసింది, పెద్ద పెద్ద డైరెక్టర్స్ సైతం పానిక్ అయ్యారు ఆ టైంలో. సో ఏంటి మీ సిచ్యువేషన్ ఏంటి? దేనికి అంటే ప్రపంచంతో సేమ్ ప్రాబ్లమ్స్లో ఉంది, నేను దాంట్లోనే ఉన్నా. ఇంకా నేను అంటే మీరు భయపడలేదు అన్నారు, దేనికి భయపడాలి? ఏమో రేపు పొద్దున మళ్ళీ ఇండస్ట్రీలో మూవీ స్టార్ట్ అవుతాయేమో, ఒకవేళ స్టార్ట్ అయినా అదే నా పరిస్థితి ఏంటి, నాకు ఆఫర్స్ వస్తాయేమో రావో. అసలు దాని గురించి ఎప్పుడు బాధపడలేదు. ఎప్పుడు బాధపడలేదా? ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చానో దానికైతే దిగి నేను వెళ్ళాను.
అక్కడైతే నాకు బేస్ ఉందిగా, ఉమ్. దాని తర్వాత వచ్చిందంతా అడిషనల్ బాబాబాబా. చూడ్డా కదా. చూడ్డానికి అసలు మామూలుగా కామెడీగా కనిపిస్తారు కానీ ఏమన్నా చెప్తున్నారా, డెప్త్ లోకి వెళ్ళి ఇంటెన్సిటీ ఎక్కడ తగ్గకుండా చెప్తున్నారు. అదే కదా, అంటే నేను నాకు భయపడాల్సింది దానికంటే పని లేదు, వచ్చిందంతా. సడన్ గా సంపూర్ణేష్ బాబు గారికి సినిమా ఆఫర్స్ తగ్గిపోయి మీనంటే ప్రెసెంట్ మూవీస్ ఏం చెయ్యొద్దు అనుకుంటే నెక్స్ట్ చేసే పని ఏంటి? కైకిలి వాడు కూలి పనికి పోడు, బతకాలిగా. కూలి పనికి వెళ్ళాల్సిన పనే ఉంది, మీకు వచ్చిన వర్క్ కూడా మీరు చేస్తారు. అదే అదైనా ఏదైనా ఇంకో పని చేయడం ఇది లేదు అనుకో. చెయ్యగలరా? ఈడ హైదరాబాద్ లో ఏసీ కార్లలో తిరిగి ఏసీ స్టూడియోస్ లో కూర్చొని అలా షూటింగ్స్ లో ఇలా పిలవగానే సౌకర్యాలు అనుభవించి. యా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏది మన చేతుల్లో లేదండి, అవును కదా. మనం ఉన్నంతసేపు మనం బతకడానికి, మన వాళ్ళని మనం నమ్ముకున్న వాళ్ళని బతికించడానికి ఏదో చేయాలి. అవన్నీ కాదనుకుంటే మనం మనుషులం కాదు. సరే కానీ సినిమా అవ్వడంతో కాస్త కూస్త డబ్బులు రాగానే డైరెక్టర్లకి కార్లు కొనిస్తున్నారని తెలిసింది. అది అంటే తను నాకు వెలకట్టలేని జీవితాన్ని ఇచ్చాడు. మనం ఎంత చేసినా తక్కువే, దాని గురించి పాస్. పర్లేదు మాట్లాడొచ్చు. అంటే ఎందుకు అనిపించింది? మేబీ నేను కొనివ్వడం వల్ల తను ఎలా తీసుకుంటారో అని చెప్పి ఏమన్నా అనిపించిందా ఆ టైంలో? దాని గురించి నో డిస్కస్. సాయి రాజేష్ గారే చెప్పారు కదా, చెప్పాడు. అది అన్న గొప్పతనం. 6 లక్షలు డౌన్ పేమెంట్ కట్టేసేసి వెళ్ళి కార్ ఇప్పించేసేసి. సో అంటే అది మా ఇద్దరి బాండింగ్. ఒక హీరోగా మిమ్మల్ని ఇలా కనిపించడానికి కారణం తనే అని చెప్పేసి ఆ గ్రాటిట్యూడ్ మీకు ఎప్పుడు ఉంటుంది? 100%. ఇప్పుడు ఏది ఒకవేళ సంపూర్ణేష్ బాబు కాకపోతే నేను అనుభవించేది ఏది అనుభవించేవాడిని కాదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా. ఓకే, మీకు ఆ పేరు పెట్టింది కూడా సాయి రాజేష్ గారేనా, సంపూర్ణేష్ బాబు అని చెప్పేసి? ఓకే. నేను వేసే బట్టలైనా, నేను వేసే షూస్ అయినా, నేను తిండి అంటే నార్మల్గా తినొచ్చు కానీ ప్రతిదీ ఆయన ఇచ్చింది. తిన్నంటే గుర్తొచ్చింది, ఈ విషయం మిమ్మల్ని అడగాలి. చెప్పండి. హృదయకాలయం 2014లో రిలీజ్ అయినప్పుడు మిమ్మల్ని ఎలా చూసామో ఇప్పుడు అంతకంటే యంగ్గా కనబడుతున్నారు. ఏంటి సీక్రెట్? అది ఏం లేదండి, జస్ట్ ఏదో డాన్స్ ప్రాక్టీస్ చేయడం. డాన్స్ ప్రాక్టీస్కి వెళ్తుంటే ఖాళీ ఉంటే ఏదో జిమ్ చేయడం, వాకింగ్ చేయడం, అంతే. జిమ్, వాకింగ్, డాన్స్ ప్రాక్టీస్ ఓకే. ఫుడ్ పరిస్థితి ఏంటి? ఏం తింటారు? ఫుడ్ ఏం మామూలండి, ఇంట్లో ఏదో ఉంటే కదా. అంతేనా? ఏమో అంటే నేను బేసిక్ గా మీ స్టేటస్లు చూస్తూ ఉంటాను, ఎప్పుడు చూసినా ఇన్ని కూరగాయ ముక్కలు కట్ చేసుకొని బౌల్లో పెట్టుకొని తింటా ఉన్నట్టు కనబడతారేంటి? అంటే కొంచెం ఫ్రీ ఉంటే మా ఇంట్లో చిన్న చిన్న కూరగాయలు కట్ చేసి ఇస్తారు, అవి అప్పుడప్పుడు స్టేటస్లు పెడుతుంటా, అంటే ఊరికే సరదాగా తింటుంటా. నేనేమనుకుంటున్నానంటే సంపు గారు చక్కగా మేకల ఆకులు తిన్నట్లు మా సంపు గారు మొత్తం అంతా కూరగాయలే తింటారేమో అని చెప్పేసి. మనకు ఒక సామెత ఉంటుందండి, ఆకులు తిన్న మేక కొండ ఎక్కుతుంది, మేకను తిన్న మనిషి బెడ్ ఎక్కుతాడు. ఏ వాట్ ఏ లాజిక్. సో ఇప్పుడు మీరు మేకను తింటారా, ఆకుని తింటారా? జస్ట్ ఈ మిడిల్లో తింటా. మిడిల్లో మేకను తిన, ఇటు ఆకని తిన. మిడిల్లో అంటే కోడిని తింటారా అండి కొంప తీసి? పెద్ద నాన్ వెజ్ తక్కువే. ఓకే, మీరు పెద్ద ఫుడ్డీ కాదా? కాదు, బతకడానికి తింటారు, మాలా తినడానికి బతకడం అన్నమాట. అంటే నేను ఫుడ్ ఫ్రీని కాదు, ఇప్పుడు నా ఆకలి అయినప్పుడు టైంకి ఏది ఉంటే అది తినేస్తా. బట్ రియల్లీ గ్రేట్. అంటే చేతి నిండా డబ్బులున్నా, పెట్టడానికి ప్రొడక్షన్ నిండా ఫుడ్ ఉన్నా కానీ జస్ట్ చాలా లిమిట్ గా తినడం అనేది చాలా పెద్ద విషయం. ఇలాంటి గొప్ప గొప్ప సెలబ్రిటీస్ మాత్రం ఇలాంటి సాధ్యం లేదు, చాలా మంది ఉంటారు, కాకపోతే అది మనకు బయటికి రాదు. ఓకే, సో కమింగ్ టు ది టాపిక్, సోదర ఎలా ఉండబోతుంది సోదర? ఒక ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా, ఒక అన్నదమ్ముల మధ్యన ఒక కుటుంబ కథా చిత్రం. అంటే ఒక వేటున్న అన్న క్యారెక్టర్, హైదరాబాద్ పల్లెటూరులో జీవనం, హైదరాబాద్ వెళ్ళి బాగా చదువుకుని ఏదో చేయాలనుకున్న తమ్ముడు, బాధ్యత కలిగినటువంటి ఒక సోడా ఫ్యాక్టరీ, ఓ పెళ్లి చేసుకోవాలన్న కోరిక, ఓ అందమైన అమ్మాయి సెట్ అయిందని ఊరు వాళ్ళందరూ అరే భలే లేట్ అయినా భలే దొరికిందంట అమ్మాయి అంటే, ప్రతి వాళ్ళకి నోట్లో పండులాగా అందరికి బాగుంటాడు అనమాట. ఊరు వాళ్ళందరికీ ఏంటంటే ప్రేమ. అలాంటి ఒక పల్లెటూరి నేపథ్య గానమా నేపథ్య సినిమా. దీనికి మోహన్ అని ఫస్ట్ టైం డైరెక్టర్. ఓకే. సంజయ్ అని తను అంతకుముందు బేవర్స్ అని ఒక సినిమాకి హీరో చేశాడు, ఓకే. తను నేను కలిసి చేశాను. బాబు మోహన్ గారు
మీ Father ఫాదర్ character. క్యారెక్టర్ చేశారు కదా. ప్రభావతి గారు మదర్ క్యారెక్టర్, అవును. బాబా భాస్కర్ మాస్టర్ మేనమామ క్యారెక్టర్, మ్మ్. ఒక చిన్న డ్రామా. మంచి ఆర్టిస్టులు మీరు కానివ్వండి. కాకపోతే మీ బ్రదర్ క్యారెక్టర్ చేసిన పర్సన్ నాకు అంత బాగా తెలియదు. బాబు మోహన్ గారు అంటే వర్సటైల్ యాక్టర్ ఆయన. అండ్ ప్రభావతి గారు ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్ టైమ్స్ లో చాలా ట్రెండ్ అవుతున్న ఆర్టిస్ట్ ఆవిడ. అన్ని సినిమాల్లో అన్ని సినిమాలు అంటే హిట్ సినిమా ప్రభావతి గారు ఉన్నారంటే మాక్సిమం ఇండస్ట్రీలో హిట్ అయిపోతుంది ఆ మూవీ. రీసెంట్ టైమ్స్ లో కోర్ట్ కానివ్వండి, అండ్ ఆ బొంబాయి చట్నీ సినిమా ఒకటి ఉంటుంది, ఏంటంటే మిడిల్ క్లాస్ మెలోడీస్ కానివ్వండి, అన్ని సినిమాలు ఆ సినిమా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు ఆవిడ. ఆవిడతో కూడా మొన్ననే మాట్లాడడం జరిగింది. పాపం ఆవిడ సెట్ కి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోమని చెప్పారు, ప్రియదర్శి గారు షూట్ ఏదో అవుతుందని. అన్ఫార్చునేట్ గా నాకు అప్పుడు వేరే షూట్స్ అప్పటికే స్కెడ్యూల్ అయి ఉండడం వల్ల ఆవిడ ఇంటర్వ్యూ మిస్ అయ్యాను నేను. బట్ రియల్లీ అండి మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా మీరు చెప్పిన కాన్సెప్ట్ కూడా, ట్రైలర్ కూడా చాలా బాగుంది. అండ్ కాకపోతే ఏంటంటే ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీ కదా ఇది, ఎందుకు ఇంత డిలే అయింది? చాలా కారణం. ఎలా అనిపించింది సార్ బాబు మోహన్ గారు లాంటి సీనియర్ ఆర్టిస్టులతో వర్క్ చేయడం? ఫైన్, నాకు చెప్పినప్పుడు అంటే తన సీనియర్, తన సినిమాలు చూస్తూ పెరిగాము, ఎలా ఉంటుంది తనతో వర్క్ అని చిన్న భయం ఉండే. కాకపోతే గురుగారు సెట్కి వచ్చిన తర్వాత అసలు ఆయనతోటి ఒక 10-15 days షూటింగ్ చేసిన తర్వాత తను లేని రోజు అంత చాలా వెళ్తీ ఉండేది. గురువుగారు లేని వెళ్తీ చాలా బాగుండేది. అంటే ఏదన్నా సీన్ ఏదైనా ఇలా కాదు ఇలా అనుకున్నప్పుడు తను ఇలా వేస్తే బాగుంటుంది అని ఒకసారి ట్రై చేసి, నువ్వు ఇలా చెప్పు అని చెప్పేసి సజెషన్స్ కూడా ఇచ్చారు. చాలా ఇచ్చాడండి. ఓకే, అవి తీసుకునేవాడు డైరెక్టర్. మేబీ మీరు కూడా అంటే మీకు ఆయనకి కొంచెం కనెక్షన్ ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మీరు హీరో అయినప్పటికీ కూడా కామెడీని బాగా పండిస్తారు. సో మీకు అలాంటి కమెడియన్స్ తో కలిసి వర్క్ చేయడం కూడా మీకు ఒక రకమైన ప్లస్ ఉంటుంది కదా. చాలా ప్లస్, బాగా ఎంజాయ్ చేస్తారు ఆ కాంబినేషన్. అవునవును, కాంబినేషన్. ఇప్పుడు ఇందులో కూడా మేము ఆ కామెడీ టైమింగ్ ని ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేస్తారు. ఓకే, బట్ కాకపోతే కొంచెం ఎమోషన్ ఉంటుంది, దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. నాకు అదేనండి, కొబ్బరిమట్ట, హృదయకాలయం, సింగం 1, 2, 3 లాంటి మూవీస్ చూసిన తర్వాత ఆ మధ్యలో వచ్చిన మార్టిన్ లూథర్ కింగ్ ఒక 2 years అయిపోతుంది. సో మార్టిన్ లూథర్ కింగ్ మూవీ చూసినప్పుడు సంపు గారు ఏడవడం మేము కొంచెం చూసాం ఆ మూవీలో. ఎప్పుడు నవ్వించే సంపు గారు ఏడిపించగలరా అని చెప్పేసి మేము ఆ సినిమాతోటే ఫస్ట్ టైం. మీరంటే ఎలా మీరు అంటే ఆ మూవీ చేయడానికి అంత ధైర్యం ఎలా చేశారు? బికాస్ సంపూర్ణేష్ బాబు గారు అనేసరికి కంప్లీట్గా పీపుల్ కామెడీ టైమింగే ఎక్స్పెక్ట్ చేస్తారు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో కొంచెం మాస్ ఆడియన్స్ కి కొంచెం ఎక్కువ చేరువలో ఉంటారు. డాన్స్లు, ఫైట్లు అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు మీ డాన్స్ అయితే అల్టిమేట్ ఏమన్నా, అసలు ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ ఉంటే బాగుండండి. మీరు వేసే స్టెప్స్ మామూలు స్టెప్స్ కాదు, అలాంటి ఏమీ లేకుండా హృదయ కాలేయంలో మీరు వేసే ఆ స్టెప్ అసలు అది అల్టిమేట్. ఆ స్టెప్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద డాన్సర్ కూడా వేయలేదండి ఆ స్టెప్. సరే, అలాంటి సంపూర్ణేష్ బాబు గారు సడన్ గా మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మూవీ చేయడానికి ఏంటి అసలు మీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? ధైర్యం ఏం లేదండి, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ మన సంపూర్ణేష్ బాబు ఇంకో కోణంలో చేయాలి అని డైరెక్టర్ నాకు చెప్పినప్పుడు, ఆ కథ చెప్పినప్పుడు ఇలా చేయాలండి అన్నప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్, అంటే మనకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని మనం వినియోగించుకొని చేయడమే. మీకు ఎప్పుడు అనిపించలేదా మేబీ నన్ను పీపుల్ అలా ఎన్ని రోజులు బట్టి నేను అలా అలవాటు చేశాను కదా, ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేస్తే మేబీ దీన్ని రిసీవ్ చేసుకుంటారో చేసుకోరో? నాకు అనిపించలేదండి. ఎందుకంటే నా వెనకాల డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చెప్పింది చేసి చాలా అనుకోలే, తర్వాత ఆడియన్స్ చూసుకుంటారు. కానీ ఆ మూవీతో మీరేంటి అన్నది ప్రూవ్ అయింది ఆర్టిస్ట్ గా. ఇది కూడా చేస్తాడా అనేది నాకు ఇండస్ట్రీలో చాలా మంది, సార్ ఆ సినిమా బాగుందండి అని చాలా మంది చెప్పారు. మీకు వచ్చిన బెస్ట్ అప్రిషియేషన్ ఎప్పుడు వచ్చింది, ఎవరితో వచ్చింది? నేను ఆ పెద్ద డైలాగ్ చెప్పినప్పుడు, ఫస్ట్ కొబ్బరిమట్లో డైలాగ్ చెప్పినప్పుడు గురుగారు, చిరంజీవి గారు చూశారు. తర్వాత 3.5 minute డైలాగు మేము రిలీజ్ చేసినప్పుడు మోహన్ బాబు గారి నుంచి కాల్ వచ్చింది. ఓకే, డైలాగ్ కింగ్ ఆయనే, ఒక డైలాగ్ కింగ్ ఆయన మీకు కాల్ చేశారా? ఆల్రెడీ వాళ్ళ బ్యానర్ లో మీరు వర్క్ చేస్తున్నారు కదా, సో మోహన్ బాబు గారి గురించి ఏం చెప్తారు మీరు? అతను చాలా లెజెండరీ యాక్టర్. అంటే మనం ఆయన సినిమాలు కూడా చాలా చిన్నప్పటి ఎవరైనా తిట్టారా? తిట్టలేదండి, అలా ఏమనలే. కాకపోతే అన్ని కొంచెం గుడ్ వర్డ్స్ చెప్తుంటాడు. నేను ఆ సినిమా చేసినప్పుడు, వాళ్ళతో ట్రావెల్ అయినప్పుడు నైస్ జర్నీ. బికాజ్ మోహన్ బాబు గారు అంటేనే ఇండస్ట్రీలో ఎలా అంటే ఒక టాక్, అమ్మో ఆయన ఆర్టిస్టులను కొడతారు, తిడతారు, పంచువాలిటీ, డిసిప్లిన్ ఆయన మెయిన్ ప్రయారిటీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అఫ్కోర్స్ అది చాలా మంచి విషయం, 7 o'clock కల్లా సెట్లో ఉండాలి ఆర్టిస్ట్ అని కోరుకోవడంలో తప్పలేదు, ఎందుకంటే వాళ్ళే ప్రొడ్యూసర్స్ కూడా కాబట్టి. అండ్ డిసిప్లిన్ అనేది మ్యాండేట్.
కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువ చేసినా కానీ తిట్టడాలు కొట్టడాలు చేస్తూ ఉంటారు అంటే అంటారు కదా. ఇప్పుడు వాళ్ళ మంచితనం అనేది వాళ్ళ దగ్గర వాళ్ళు జర్నీ చేసిన వాళ్ళు ఎవరు, ఇప్పుడు మీరు అడిగిన ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు. ఉమ్. ఎందుకంటే మీరు అడిగింది వేరు, అక్కడ జరిగింది వేరు, ఓ అంత క్లోజ్గా ఉంటారు కాబట్టి. ఓకే. అండ్ విష్ణు గారు ఎలా ఉండేవాళ్ళు? అసలు ఇప్పటికీ నాకు మామూలు కలుస్తుంటాడు, మాట్లాడుతుంటాడు. అంటే వాళ్ళ అది మనకు అదృష్టం ఏంటంటే ప్రతి ఒక్కరు అవును, మీ ఇద్దరిని మొన్న రీసెంట్ వీడియోలో కూడా చూసాను నేను. సంపు అంటే మన ఇంటి మనిషిలాగా మాట్లాడతారు. ఎవరు కలిసినా, ఉమ్. ఎవరిని నేను కలిసినా ఉమ్. ఆ అదృష్టం నాకే దక్కింది అనుకుంటా. ఓకే. అండ్ మనోజ్ గారితో చాలా దగ్గరలో ఉండి వర్క్ చేశారు. మనోజ్ గారు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళ? ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా నైస్ ఓకే. పర్సన్. బేసిక్గా ఎందుకు అడుగుతున్నాను అంటే జనరల్గా మోహన్ బాబు గారి ఫ్యామిలీ అనేసరికి బయట ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తూ ఉంటది ఎప్పుడు కూడా, అమ్మో, వీళ్ళు అమ్మో చాలా అనేది సీరియస్ ఉంటది. గా ఉంటారు అని అమ్మో అనేది ఉంటుంది, ఆ. కానీ అక్కడికి వెళ్తే అమ్మయ్య అన్నట్టుంటది. సరే. సో సంపు గారు బాగుందండి. లైక్ అంటే ఇండస్ట్రీలో చాలా మందితో ఇప్పటి వరకు వర్క్ చేసి ఉన్నారు, చాలా మందితో మీకు మంచి అసోసియేషన్ ఉండి ఉంటుంది. సో అయితే వీళ్ళలో ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కొంతమంది గురించి నేను మిమ్మల్ని అడుగుతాను. వాళ్ళతో మీకు జరిగిన ఒక మంచి సిచ్యువేషన్ గురించి మీరు మాకు చెప్పాలి. ఇది ఒక టైప్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్ అనుకోండి. అమ్మో అబ్బో. సరే, చిరంజీవి గారు. అది చాలా ఇన్స్పిరేషన్ అండి ప్రతి విషయంలో. సినిమా విషయానికి వచ్చిన, వ్యక్తిగత లైఫ్కి వచ్చిన, చాలా తన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. గ్రేట్ పర్సన్. అండ్ పవన్ కళ్యాణ్ గారు మీ ఫేవరెట్ హీరో, మన ఫేవరెట్ హీరో. సమాజం పట్ల బాధ్యత, సమాజం గురించి ఆలోచన, వేసే ప్రతి అడుగు, అంటే ఎలా యూత్ ఎలా బాగుండాలి, యూత్కి ఏం కావాలి అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి. సరే, మనకి చాలా ఇష్టమైన హీరోని చూసి చిన్నప్పటి నుంచి ఈ హీరోని చూడడం వల్ల, ఈ హీరో సినిమాలు చూస్తూ పెరగడం వల్ల మేము ఇండస్ట్రీకి వచ్చాము అని చెప్పేసి చాలా మంది హీరోలు చెప్తారు. అలా మీరు ఎవరిని చూసి వచ్చారు? నేను అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇష్టం, కాకపోతే ఒక్కరిగా చెప్పలేను ఇతను చూసి వచ్చాను అనుకోవడానికంటే ఉపేంద్ర గారు. ఏ ఏ ఏ అదే ఏ అంటే ఈ సినిమాలు చూడకముందు నాటకాలు చూసేవాళ్ళు. నాటకాలు చూసినప్పుడు ఒక చిన్న ఆ నాటకాలలో నాటకాలు వేయాలి అలా చిన్న ఆలోచన. యాక్టర్గా అంటే ఉపేంద్ర గారి సినిమా చూసినప్పుడు బాగా అదైపోయింది అనమాట. సూపర్ యాక్టర్ కదా. కలిసారా ఉపేంద్ర గారిని? చాలా సార్లు కలిసా. ఓకే. మొన్న యుఐ ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు కలిసా. చెప్పారా సార్ మీరే చాలా సార్లు కలుస్తుంటాం, కలిసి ఫోన్ లో కూడా మాట్లాడతాడు. అంత చాలా. వావ్. ఏమంటారు ఉపేంద్ర గారు? అంటే సినిమాల గురించి ఏం Like అంటే చేస్తున్నాం, మీ మన movies. సినిమా ఏంటి, మన యుఐ రిలీజ్ అయింది, అది ఎలా ఉంది, ఏంటి మాట్లాడుకుంటాం. ఎప్పుడన్నా గురుగారు మీతో చేయాలి అన్నగారు అని చెప్తుంటా, తప్పకుండా చేద్దాం సంపూర్ణ అంటుంటాడు. బట్ మీరు మీ ఖ్యాతి తెలుగు ఇండస్ట్రీలో కాకుండా తమిళ ఇండస్ట్రీకి కూడా పాకింది. యోగి బాబు గారు మీరు కలిపి ఒక మంచి మూవీ కూడా చేస్తున్నారు కదా. సో యోగి బాబు గారు లాంటి చాలా పెద్ద కమెడియన్ అతను. అసలు అతని కామెడీ టైమింగ్ అయితే సూపర్. అలాంటి పర్సన్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీ. అంటే తను ఫుల్ బిజీ యాక్టర్ అక్కడ. మనం చేసినప్పుడు ఈ తన మార్టిన్ లూథర్ కింగ్ నేను తెలుగులో చేశాను కదా, అది చూసాడంట, బాగుంది. అది చేసిన తర్వాతనే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు కావాలనుకున్నప్పుడు మన పేరు సెషన్ చేసి తెలియజేశాం. కొంచెం గెటప్ అదంతా వేరు, సూపర్. అసలు ఆయనతో చేయడం చాలా హ్యాపీ. ఆయన కూడా డైలాగ్ లేదన్నా కావాలన్నా చెప్పి, ఇలా మనకంటే తమిళ్ రాకపోయినా ఒకటికి 2 సార్లు మనకు చెప్పేవాడు. మిస్ అసలు నేర్చుకున్నారా ఈ జర్నీలో తమిళ్ ఏమన్నా? తక్కువ అండి, అంటే ఆ డైలాగులు మట్టుకే నేర్చుకున్నాను. సూపర్. సో తమిళ ఇండస్ట్రీలో మరి ఆ మూవీ తర్వాత ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా? గన్ షాట్ వస్తాయన్న అంతా, రిలీజ్ అవ్వలేదు. అదే రిలీజ్ అవ్వలేదు, కాకపోతే మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ చేసి ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఎలా ఉండబోతుంది? బాగుంటుంది, సూపర్. ఆకుల మన కామెడీ కనుక ఇక్కడ వర్కౌట్ అయితే సూపర్. ఓకే. అనిపించలేదా డైలాగ్ డెలివరీ అప్పుడు చాలా డిఫికల్ట్ గా? ఏమి పెద్దగా ఏమి అనిపించలే. అంటే నేను చెప్పే 1-10 సార్లు ముందు ఆ పేపర్ తెప్పించుకొని దాన్ని మళ్ళీ నాకు అర్థమయ్యేటట్టుగా రాసుకొని 1-10 సార్లు చదివి అక్కడ వాళ్ళతో ఒకసారి అసిస్టెంట్ డైరెక్టర్ తోటి 1-4 సార్లు చెప్పించుకొని విని చెప్పారు. సూపర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా బాలయ్య బాబు గారు నేను ఒక 2-3 టైమ్స్ కలిసానండి. లెజెండ్ సినిమాలో సింగం 1, 2, 3లో ఆ సీన్ రివర్స్ చేశారు. ఏ సీన్? ఆడపిల్ల కాకపోతే వస్తే, మగాడి కాకపోతే వస్తే కాస్త లేట్ అవుతుంది, ఆడపిల్ల కాకపోతే వస్తే 1/2 నిమిషం కూడా వెయిట్ చేయాలి. ఆ డైలాగ్ ను రివర్స్ లో, ఆడపిల్లకి అన్యాయం జరిగితే 1 గంట లేట్ వస్తానే కానీ ఏ మగాడి కాకపోతే వచ్చిన 1 క్షణంలో వస్తా అని ఆ సీన్ రివర్స్ లో చేశా. చేసినప్పుడు నేను ఆ సింగం 1, 2, 3 రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఫోన్ చేశారు. బాలయ్య బాబు ఫ్యాన్స్
ఫోన్ చేసి అలా ఎలా చేస్తావు అది అని అన్నారు. అంటే నాకు అసలు ఇంకా అర్థం కాలే. అమ్మో వాళ్ళ ఫ్యాన్స్ ఇలా అంటున్నారంటే ఇంకా పెద్దాయనకు తెలిస్తే ఎలా ఉంటుంది అనుకున్నా. సారీ నేను చెప్పా, సారీ బ్రదర్, చేసింది అయితే చేసా, మీరు పెద్ద మనసుతో మన్నించాలండి అని అది చెప్పేసి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకరోజు కలిసా ఒక ఫంక్షన్లో. ఎక్కువ ఆయన అన్నాడు, నా సీన్ రివర్స్ చేసి పెడదాం మేము సంపూర్ణేష్ గారు అని. చాలా హ్యాపీ. చాలా ఆయన చూసారా సీన్? తనే చెప్పాడు, ఓకే లెజెండ్ సీన్ అలా చేసావేంటి అన్నాడు. అంటే గురుగారు అంటే అమ్మ మీరు ఇలా చెప్పారు కాబట్టి హ్యాపీగా మీ ఫ్యాన్స్ తిట్టారు గురుగారు అని చెప్పా. చాలా అంటే తను హ్యాపీ ఫీల్ అయ్యాడు. సూపర్. అంటే చాలా పాజిటివ్ వ్యక్తి తను కూడా. బేసిక్ గా బాలయ్య బాబు అనేసరికి చాలా మంది ఆయన ఏదో పెద్ద భయంకరమైన వ్యక్తిగా చూపిస్తారు బయట, కానీ చాలా చిన్నపిల్లాడు మనస్తత్వం అని మంచి చెప్పేసి energy person. చాలా మంది దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఈ మంత్ 25th మన సోదరా మూవీ రిలీజ్ ఉంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సంపు గారు. Thank you అండి. చాలా ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒక మంచి వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు మీరు సందీప్ కిషన్ గారి కాంబినేషన్ లో. మాకు తెలిసింది మీరు చెప్పకపోయినా. సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా మీకు చాలా హ్యాపీగా జరగాలి. అండ్ ముందు ముందు చాలా సక్సెస్లు సంపు గారి దాకా రావాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎప్పుడు సక్సెస్కి చిరునామాగా మీరు ఈ మధ్య కాలంలో అంటే హృదయకాలం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇప్పటికీ సక్సెస్లు అనేవి డెఫినెట్గా మీతో ఉంటూ ఉన్నాయి. ముందు ముందు కూడా ఇదే సక్సెస్తో మీరు ముందుకు సాగిపోవాలి, మీ లైఫ్ అంతా సక్సెస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ నెల 25న సోదరా అనే మూవీతో వస్తున్నా. ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన మీ అందరు సోదరా మూవీ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస మీ సంపూర్ణేశ్వరం. థ్యాంక్ యూ.